హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అండి. ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళది పాత ఇల్లు ఉండే, అది తీసేసి మామయ్య అమ్మమ్మ కోసం అని ఒక చిన్న హౌస్ కట్టించారు. ఆ హౌస్లో ఈరోజు గృహప్రవేశం చేస్తూ అలాగే ఈరోజు మంచి రోజు అని మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకుంటున్నామండి. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం వచ్చేసాం. ఇదిగో మమ్మీ ఇంకా మా బావగారు అందరు కలిసి అయితే ఈ పీట అయితే రెడీ చేస్తున్నారు వ్రతం కోసం అని. ఆ ముందు రోజే త్వరగా లేవ్వాలని ఈ రోజే మంచిగా రెడీ చేస్తున్నారు. ఆ బంతి పూలు ఇంకా అన్ని. ఇదిగో మా చెల్లండి వచ్చిందమ్మా వయ్యారి మిడిల్లోకి వచ్చేదో చేద్దాం అనుకుంటుంది, కాకపోతే ఏమి చేయలేదు. వచ్చేసి అలా సెట్ చేసి వెళ్ళిపోయారు. ఇక పాప మా బావగారు చాలా కష్టపడుతుండు, చూడమన్నా కూడా చూడట్లేదు. ఏ ఫంక్షన్ అయినా సరే భోజనాలు అయితే పక్కా ఉండాలి కదా, అందుకోసమని ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకొచ్చాం. మీ సోరకాయ చూడండి, 50 రూపీస్కి అంత పెద్ద సోరకాయ ఇచ్చారు. అండ్ మునక్కాయలు, క్యారెట్. ఇక ముందు రోజే వేరే విలేజ్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేసాం. ఇంకా టేబుల్స్ ఇంకా ఫ్లవర్స్ తీసుకొచ్చాం. మా చెల్లె ఉన్న మా మమ్మీ అయితే పూలమాల రెడీ చేస్తున్నారు దేవుళ్ళకి ఇంకా ఈ వ్రతం కోసం అని. ఇక ఇలా అయితే రెడీ అయిపోయింది మా పూజ చేసే పీట అయితే. సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక వీళ్ళు నైట్ పడుకోకుండా మొత్తం కటింగ్ చేస్తూ ఉన్నారు వెజిటేబుల్స్, తలలో చెయ్యి వేస్తూ. బీరకాయలు చాలా కట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పని చేస్తూ ఉన్నారు. మాకైతే చాలా నిద్ర వచ్చేసింది, మేము పడుకుంటామని వెళ్ళిపోయినాం. కాకపోతే వీడియో తీయండి అని అంటే అలా ఒక వెజిటేబుల్ కటింగ్ ఒక వీడియో తీసేసాం. ఇక మార్నింగ్ 3 o'clock అయిపోయింది, ముగ్గులు పెట్టేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అంటే గృహప్రవేశం అంటే ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకున్నాం ముహూర్తం అయితే. ఇక 3 o'clock లేసేసి ఆ చల్లిలో స్నానం ఏం కాదు కానీ వేడి నీళ్ళు పెట్టారు. ఇక పల్లెటూరులో ఎలా ఉంటుంది, బయట పొయ్యి పెట్టేసి వాటర్ కాగబెట్టేసి అలా చేశారు. ఇది మనమే అన్నమాట. ఇక మనం డెకరేషన్ చేస్తున్నాం వీటికి. 2 ఉంటాయి కదా, ఒకటి మమ్మీ పట్టుకోవాలంటే ఒకటి నేను పట్టుకోవాలంటే, ఒకటి కూరాడు ఇంకొకటి నీరాడు. అంటే మమ్మీ ఏమో ఇంటికి ఆడబిడ్డ అన్నమాట, ఈ ఆడబిడ్డే కూర పట్టుకుంటారు కదా ఇంట్లో గృహప్రవేశంకి. సో అలా అన్నమాట. డెకరేషన్ అయితే అయిపోయింది, నేనే డెకరేషన్ చేసిన. ఇక ఈ బ్యాండ్ వాళ్ళు అయితే ఎప్పుడో వచ్చారు, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడో వచ్చారు. అవి డెకరేషన్ చేసే టైంకి రావాలి అంట, కాకపోతే వాళ్ళు లేట్గా వచ్చేసారు. ఇక ఫైనల్గా అయితే ఒక దాంట్లో బియ్యం ఇంకొక దాంట్లో వాటర్ అయితే రింపేసాం. ఇంకో దాంట్లో వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ నేను పట్టుకోవాలంట, ఈ రైస్ పెట్టిన వాటినేమో మమ్మీ పట్టుకోవాలంట. అలా అయిపోయింది. ఇక దిష్టి కొమ్మం అని ఒకటి ఉంటుంది, ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా ఇట్లా దిష్టి తీస్తారన్నమాట. అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ఉంటాయి కదా, నర దిష్టి, ఆ దిష్టి ఈ దిష్టి అని, అట్లా అన్ని దిష్టిలు పోవడానికి ఇలా దిష్టి తీస్తారన్నమాట. దీన్ని దిష్టి కొమ్ము అని అంటారు, ఎగ్జాక్ట్గా పేరైతే తెలియదు. ఇలా అయితే దిష్టి తీస్తారు మా దాంట్లో అయితే. ఇట్లా 5 దీపాలు పెట్టేసి వాటిని వెలిగించేసి ముందు రైస్ పెట్టేసి రైస్ వండేసి ఆ రైస్లో అలా పసుపు కుంకుమ అలా వేసేసి దిష్టి తీస్తారన్నమాట. చూడండి మీరు కూడా ఒకసారి అయితే. మేమైతే మా సైడ్ ఇలానే జరుగుతుంది, ఇంకా వేరే ఎవరు ఎలా చేసుకుంటారో మాకు తెలియదు కానీ మేమైతే ఇలానే చేసుకుంటాం. అయినా చెప్పాలంటే నాకు కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడు చూడలేదు. మా వాళ్ళు చెప్పారు ఎందుకు ఇలా చేశారంటే ఇట్లా డిష్ తగలకుండా ఇట్లా చేస్తారని చెప్పారు. నాది కూడా ఫస్ట్ టైమే. ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇలా ఉంటుంది. ఇక బ్యాండ్ వాళ్ళు అయితే వచ్చేసారు, ఇంకా మిగతా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అంత మార్నింగ్ కాబట్టి ఇద్దరైతే ఉన్నారు. ఇక వాళ్ళు చప్పుడు చేస్తూ ఉంటే మేము స్టార్ట్ చేసుకున్నాం మా పూజ. ఇంట్లో అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, అంటే దేవుళ్ళకి కడిగి బొట్టు పెట్టడం కానీ అట్లా అన్నీ చేసేసుకున్నాం. ఇక ఆ తర్వాత ఒకళ్ళకి కూరాడు ఒకళ్ళకి నీరాడు, ఇద్దరికి ఎత్తించుండి కొడుతుంది మా మామయ్య అన్నమాట. ఇద్దరు మా మమ్మీ మా మామయ్య, అది మనమే ఎల్లో కలరు. అంటే భయపడకండి నన్ను చూసి. అలా ఒక 3 rounds వేసేసి అలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కుండ అయితే చాలా వెయిట్గానే ఉన్నది, అసలు నేను ఎత్తుతానా మోస్తానా అని భయం వేసింది. కాకపోతే వాటరే కదా అని చాలా జాగ్రత్తగా పట్టుకున్నా చూడండి.
అసలు నేనేనా అనిపించింది. ఇక లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళే ముందు ఎవరైనా ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పాపం మా మామయ్య ఏం తీసుకురాకుండా వచ్చిండు, మర్చిపోయిందంట. ఇక మా అత్తమ్మ కాసేపు అలా అరిచేసింది మా మామయ్య పైన. ఇక పూజ అయితే మెయిన్లీ స్టార్ట్ అయిపోయింది. కూర లోపల పెట్టేసినాం. ఇక నవధాన్యాల పూజ చేస్తున్నారు. మామయ్య అత్తమ్మ కూర్చున్నారు. ఇక పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా పంతులు గారు అయితే ఎంత టైంని ఫాలో అవుతారంటే అసలు మేమే ఇవ్వలేదు అనుకుంటే ఈ పంతులు గారు అయితే ఇంత మార్నింగ్ అసలు ఎలా వచ్చారో మేమైతే ఘోరంగా షాక్ అయినాం. అది కూడా ఇంత మార్నింగ్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు. అసలు ఫుల్ షాకింగ్. ఇక పూజ అయితే ప్రారంభం అయిపోయింది. మా మామయ్య అత్తమ్మ ఇంకా వాళ్ళ డాటర్ అయితే పూజలో కూర్చున్నారు. పూజ స్టార్ట్ అయిపోయింది. ఈ నవధాన్యాల పూజ అనేది ఎందుకు చేస్తారంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా వాటికి మనం హాని కలిగిస్తాం కదా. అదే మీన్స్ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమైనా క్రిమి కీటకాలు ఇలా వస్తుంటే మనం చంపేసి మరి వాటిని తీసేసి ఇల్లు కట్టుకుంటాం కదా. సో అలా అన్నమాట. వాటి కోసమని మనం ఇళ్ళ నవధాన్యాలు పూజ చేస్తాం, మనకి ఎలాంటి ఇష్యూ రాకుండా. అండ్ రేపటి రోజు మనం మంచిగా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండడానికి ఇలా పూజ చేస్తాం అన్నమాట. అలాగే హోమం కూడా చేస్తాం మా ఇంట్లోనే. ఈ హోమం కూడా ఎందుకు చేస్తామనంటే ఎలాంటి మనకి హాని జరగకుండా మనం మంచిగా ఉండడానికి అండ్ ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో డబ్బుతో అన్నీ మనకి లాభం రావాలని ఇలా మనము నవధాన్యాల పూజ ఇంకా ఇలాంటి హోమం చేస్తూ ఉంటాం. అంటే ఎవరైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేసి గృహప్రవేశం చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ పూజతో పక్కా చేస్తారు. మేము అలాగే ఈ పూజతో పాటు నవధాన్యాల పూజ అండ్ గృహప్రవేశం అండ్ అలాగే ఇలా హోమం చేసేసి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుందామని ఒక్కటే రోజు 4 పనులు చేసుకుందామని మంచి ముహూర్తం అని అయ్యగారు చెప్తే ఇలా చేస్తున్నామండి మేమైతే. హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ కూర్చున్నారు హోమంలో. మామయ్య అత్తమ్మ ఇంకా మా వాళ్ళు అందరూ కూర్చున్నారు. హోమం అయితే మిడిల్లోకి వచ్చేసింది. ఇక నాకు ఫుల్ నిద్ర వచ్చింది. అసలు 3 o'clock లేసాం కదా. సో ఒక నిద్ర తీసి వచ్చేసి ఆ లోపే పూజ మొత్తం సగం అయిపోయింది. షాక్ అయిన పూజ అయిపోయిందా అయ్యో అని. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఒక చెయ్యి వేసేసిన. ఇక లాస్ట్ అవన్నీ హోమంలో వేసేసాము. ఇక హోమంకి అయితే లాస్ట్ వచ్చేసరికి ఒక క్లిప్ అయితే తీసుకున్నాం. వీడియో క్లిప్ లాస్ట్ అయిపోయింది కదా వచ్చేసి ఒక వీడియో అయితే తీసుకున్నాం. ఐ థింక్ ఈ వీడియో నా ఫస్ట్ వీడియో అనుకుంటా. అంటే ఎప్పుడైనా షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. లాంగ్ వీడియో ఏమనుకోకండి, ఏమైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ టైం పక్కాగా మంచిగా అప్లోడ్ చేస్తా అనుకుంటున్నా. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను వీడియోస్ చేస్తానండి. ఇదైతే నా ఫస్ట్ వీడియో. ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నాకు ఎడిటింగ్ కూడా అంత పెద్దగా అయితే రాదు. సో అలా వాయిసెస్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా మంచి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా అనుకుంటున్నా. ఇక వంటలు అయితే స్టార్ట్ అయిపోయినవి. ఇలా ఉన్నవి అయితే వంటలు. ఇక మా రాఖీయాడు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు. మా బామ్మది అవుతాడు నాకు. సో అదన్నమాట. ఇంకా వీడియో అయితే చాలా లెంతీ అవుతుందని ఒక 9 minutes అప్లోడ్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా హాఫ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తా అనుకుంటున్నా. ఇంకా వ్రతంలో అయితే ఏం పెట్టలేదండి. సో అది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.